మనతో మాట్లాడడానికి నందిని సిద్ధారెడ్డి ప్రముఖ కవి ఉన్నారు. సార్ చెప్పండి మీకు అందశ్రీ గారికి ఎట్లాంటి అనుభవం ఉంది? అంటే తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు ఇద్దరు కలిసి పనిచేశారు. అందశ్రీ స్వచ్ఛమైనటువంటి కవి. ఒక గ్రామం నుంచి, ఒక నిరుపేద కుటుంబం నుంచి, అట్టడు వర్గం నుంచి వచ్చినటువంటి కవి కనుక, నేను కూడా ఒక గ్రామం నుంచి వచ్చినటువంటి కవి కనుక మా ఇద్దరి మధ్యన సామీప్యత ఉండడం మంచి స్నేహానికి దారితీసింది. 3 దశాబ్దాల కాలం మా సుదీర్ఘమైనటువంటి స్నేహం నడిచింది. ఈ మధ్యలోనే తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు కానీ, లేదా సాహిత్యం సృజనాత్మకమైనటువంటి సాహిత్యాన్ని ప్రోత్సహించే సమయాల్లో కానీ మా మధ్యన ఒక అవినాభావమైనటువంటి సంబంధం కొనసాగింది. నాకు మొదట ఆయన 98లో అల్లిబిల్లి అంగూర తోట అనే పాట రాసినప్పుడు రసమై బాలకిషన్ నాకు పరిచయం చేశాడు. ఆనాడు ఆయన తాపి మేస్త్రి, ఒకవైపు గోడలు ఇండ్లు కట్టుకునేటటువంటి పని చేసుకుంటూ ఆయన ఆ రోజున పాటలు రాయడం అనేటువంటిది గొప్పగా నేను భావించాను. అప్పుడు ఆ మొదలైనటువంటి స్నేహం దాదాపు చివరికంటా కొనసాగింది. అట్లా ఆయన పాట రాసినప్పుడు మేము ఎక్కడికైనా సాహిత్య సభలకి పిలిచినప్పుడు ఆయన వచ్చేవాడు, పాడేవాడు, వినిపించేవాడు. అట్లా తెలంగాణ రచయితల వేదిక పెట్టినప్పుడు మేము ఆహ్వానిస్తే వచ్చి పాడినటువంటి పాట జయ జయ హే తెలంగాణ గీతం. అది ఆ మాతృగీతంగా రాసేదానికంటే ముందు సిద్దిపేటలోనే ఆ గీతం నేను రాశానని చాలా సందర్భాల్లో చెప్పుకున్నాడు. అట్లా ఒక మాతృగీతాన్ని ప్రసాదించినటువంటి మంచి కవి అందశ్రీ. ఆ తర్వాత దాన్ని విస్తృతంగా తెలంగాణ ప్రజలు తమ హృదయ గీతంగా ఆవిష్కరించడం జరిగింది. అది ఇవాళ తెలంగాణ రాష్ట్ర గీతంగా కూడా ఉంది. అది ఒక రచయితగా మీతో ఏమైనా సలహాలు సూచనలు అట్లా తీసుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయి? అంటే మీకు సూచనలు కాదు కానీ స్నేహం పంచుకునేటప్పుడు ఆయన అడిగేవాడు. అంటే ఒక గురుభావం ఉండేది. నేను ఆయన కంటే 7 సంవత్సరాలు పెద్ద అయి ఉండడం, ఆయన 64 నేను 71 కనుక పెద్ద అయినప్పుడు ఒక పూజ్య భావంతో, ఒక గౌరవ భావంతో ఆయన మాట్లాడుతుండేవాడు. ఆ మాట్లాడినప్పుడు ఏదైనా చర్చ చేస్తే పంచుకునేవాళ్ళం. సలహాలు సూచనలను పెద్ద మాటలు వాడలేం కానీ నేను యూనివర్సిటీలో చదువుకొని పిహెచ్డీ చేసి ఇట్లా వచ్చి ఉన్నాను. ఆయనేమో శ్రామిక కుటుంబం నుంచి వచ్చి పని చేస్తూ పాటలు రాసినటువంటి వాడు. పనికి పాటకు ఉన్న సంబంధానికి నిజమైనటువంటి అచ్చమైనటువంటి ప్రతీక ఆయన. కాబట్టి పనికి పాటకి ఎట్లా సంబంధం ఉంటుందో అది నిరూపించినటువంటి వాడు అందశ్రీ. అట్లాంటి అందశ్రీ చాలా సందర్భాల్లో ఆయన పాట రాస్తే వినిపించడం, మా వేదికల మీద పాడడం, ఏదైనా విషయాలు వస్తే ఆయన అభిప్రాయాలు ఆయనకు ఉన్నప్పటికీ ఆయన విభేదించేవాడు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014 నుంచి 2024 వరకు ఆయన కేసీఆర్ను వ్యతిరేకిస్తూ ఒక ధిక్కార వైఖరి తీసుకున్నాడు. మేమప్పుడు తెలంగాణ జయ జయ తెలంగాణలో కొన్ని మార్పులు చేర్పులు చేయమన్నారు. దానికి అందశ్రీ గారు ఒప్పుకోలేదని కూడా కొన్ని వార్తలు. మార్పులు చేర్పులు అని కాదు కానీ దాంట్లో 10 జిల్లాలు అనే మాట వచ్చింది. అది సాంకేతికంగా ఇట్లా పెట్టరాదు. ఆ తర్వాత 33 జిల్లాలు అయినాయి, అది పెడితే ఎట్లా అనేటువంటి అభిప్రాయం ఆయన ప్రకటిస్తూ ఉండేవాడు. ఆ ప్రకటించడం తర్వాత రాష్ట్రానికి గీతం ఉండాల్సిన అవసరం ఏంది అన్నట్టుగా ఆయన మాట్లాడేవాడు. అంటే ఒకరితో పెట్టుకుంటే ఇంకో గాయకుడికో ఇంకో రచయితకో ఇబ్బంది అవుతుందనే భావన ఆయనలో ఉందేమో తెలియదు. కానీ ఆయన మాత్రం దీన్ని రాష్ట్రగీతంగా పెట్టకపోవడం వల్ల ఈయన చాలా వ్యతిరేక దృష్టితో ఉన్నాడు. ధిక్కరించాడు. ఆయన పురస్కారం ఇస్తా అన్న కూడా తీసుకోలేదు, ఆయన పారితోషికం ఇస్తా అన్న కూడా తీసుకోలేదు. మొత్తం 10 ఏళ్ళు ఒక ఆత్మగౌరవంతో ధిక్కార వైఖరితో ఉన్నాడు. మేము అప్పుడు కొంత ఆయనతో అనుకూలంగా కూడా ఉన్నప్పటికీ విభేదాలు ఆయన ప్రకటించాడు, నేను ప్రకటించాను. నువ్వు అట్లా చేయడం కరెక్ట్ కాదు, నువ్వు ఇట్లా చేయడం కరెక్ట్. కానీ ఆ నిప్పుల వాగు పుస్తకం వేసినప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చి దాని చర్చల్లో ఏ కవిత ఉండాలి, ఏ కవిత తీయాలి అనేటువంటి చర్చలు చేశాడు. ఒక పెద్ద సంకలనం వేశాడు. వచన కవిత్వం, పాటలు రెండింటిని కలిపి వచ్చినటువంటి సంకలనం మనకి నిప్పుల వాగు. ఆయన సొంత సంకల్పంతో తీసుకొచ్చినటువంటి పుస్తకం. అది వేసేటప్పుడు ఏ కవితలు వేస్తే బాగుంటుంది అనే చర్చ చేశాడు. అది తీసుకొచ్చాడు, ఘనంగా చేశాడు. ఇప్పుడు ఆయన కోరిక ఏదైతే ఉందో రాష్ట్రగీతంగా అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం, అంటే అప్పటి ప్రభుత్వం మారిన తర్వాత ఆయన కోరిక కూడా నెరవేరింది. కానీ మా స్నేహం కొనసాగుతుంది. మీ ఇద్దరి మధ్యలో మర్చిపోయిన అనుబంధం ఏదైనా ఒక సంఘటన చెప్తారు? మర్చిపోని అనుబంధం అంటే ఆయన తిరిగి వచ్చిందే. నేను చాలాసార్లు సిద్దిపేటకు కూడా వచ్చాడు. సిద్దిపేటలో మా ఇంట్లో తిన్నాడు, మా ఇంట్లో భోజనం చేశాడు. చాలా గంటలు మా చుట్టుపక్కల వాళ్ళంతా ఆనందించేటటువంటి విధంగా పాటలు పాడాడు. ఆ పాటలన్నీ కూడా మా పరిసరాల ప్రాంతం వాళ్ళంతా గుమిగూడి వాళ్ళు కూడా ఆనందించినటువంటి జ్ఞాపకం. అది కూడా మర్చిపోలేని జ్ఞాపకమే. తర్వాత అట్లనే మా మధ్యన విభేదాలు అనేకం ఉన్నప్పుడు కూడా ఆయన ఫోన్ చేసి నేను ఇంటికి రావచ్చా అని అడిగాడు. వచ్చు, తప్పకుండా మా ఇంటికి ఎవరైనా రావచ్చు అని అన్నప్పుడు ఆయన స్వయంగా
మా ఇంటికి వచ్చి మా ఇంట్లో ఒక 2 గంటలు ఉండి ఆ 2 గంటల్లో కూడా అనేక పాటలు పాడి కొత్తగా రాసినటువంటి పాటలు కూడా మాకు వినిపించి అవన్నీ కూడా పంచుకున్న జ్ఞాపకాలు ఉన్నాయి. అట్లనే అమెరికా కలిసి వెళ్ళాం. ఆ కలిసి వెళ్ళినప్పుడు అమెరికాలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం వేదిక మీద ఒకే వేదిక మీద ఇద్దరం ఉన్నాం. ఆ ఇద్దరం ఉన్నప్పుడు కూడా ఆయన పాడిన పాట అక్కడ నాకు ఇచ్చిన ఒక గౌరవం, మా ఇద్దరి మధ్యన ఒక సాన్నిహిత్యానికి గుర్తుగా నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. ఎక్కువ చదువుకోకుండా కూడా చాలా పాటలు అట్లాగే ఉద్యమాన్ని ఉర్రూతలోకి ఇచ్చే పాటలు కూడా పాడతారు. అంటే మనం ఉద్యమాన్ని ఉరుగతించడానికి, తర్వాత ప్రజల్ని ఆకర్షించడానికి పాండిత్యం అక్కర్లేదు అని నిరూపించినటువంటి వాడు అందేశ్రీ. ఎందుకంటే చాలామంది పండితులైన వాళ్ళు చాలామంది ఉంటారు, సంస్కృతం చదువుకున్న వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళందరూ గొప్ప పాటలు రాయగలరా అంటే రాయలేరు. మరి ఎవరు రాస్తారు అంటే జీవితాన్ని చదివిన వాళ్ళు రాస్తారు. పుస్తకాలు చదివిన వాళ్ళు రాయరు, జీవితం చదివిన వాళ్ళే రాస్తారు. ఆ జీవితం చదివినటువంటి కవి అందేశ్రీ. కాబట్టి ఆయనకు భావోద్వేగాలు తెలుసు, ప్రజల జీవితంలో ఉండే భావోద్వేగాలన్నీ కూడా ఆయనకు తెలుసు. కనుక ఆ భావోద్వేగాలన్నీ పాటలోకి వచ్చినాయి కనుక ఆయన పాటల్ని ప్రజలు ఇష్టపడ్డారు. ఆయన ఒక గొప్ప కవిగా, ప్రకృతి కవి, ప్రజాకవి, ప్రపంచ కవిగా ఆయన స్థిరపడడానికి ఆయన భావోద్వేగాల కారణం. ఇప్పుడు ఉదాహరణకి చిన్న సన్నివేశాన్ని కూడా పాటగా మలచగలిగినటువంటి శక్తి ఆయనకు ఉండేది. తల మీద చుట్టబట్ట ఆ పైన పండ్ల తట్ట, అదే పండ్లో అంటూ అమ్మేటటువంటి ఎల్లమ్మ మీద రాసినటువంటి పాట ఏదైతే ఉందో అది మరి ఏ ఎల్లమ్మని చూసినా కూడా మనం ఏ పల్లెటూరి వ్యక్తికైనా కూడా అది తమ పాటగా అనుకునేటటువంటి ఒక అవకాశం ఉంది. అట్లా తన భావోద్వేగాన్ని అందరి భావోద్వేగాలుగా మలచగలిగినటువంటి ప్రతిభ ఆయనలో సహజంగా వచ్చింది. అది చదువుకుంటే వచ్చింది కాదు, నేర్చుకుంటే వచ్చింది కాదు, ఆయన సహజంగా జీవితం నుంచి వచ్చినటువంటి భావోద్వేగం. దానివల్ల గొప్ప కవిగా ఎదగడానికి ఆయనకు అవకాశం దొరికింది. అందశ్రీ మరణం ఒక తీరని లోటుగా భావించవచ్చు తెలంగాణ ప్రజలు. తప్పకుండా అందశ్రీ మరణం తీరని లోటు. ఆయన ఆ తీరని లోటులో ఇంకో కవి వచ్చి తీరుస్తాడనడానికి లేదు. ఎందుకంటే ఆయన ఉపయోగించే పదజాలం, ఆయన భావోద్వేగం ఇంకోరికి రాదు అది. కాబట్టి అందేశ్రీయే. ఆయన వచన కవిత్వం రాశాడు, ఆయన పాటలు రాశాడు. కానీ పాటల్లో ఆయన పేరు ఎప్పటికీ చిరస్థాయిగా ఉంటుంది. ఆయన లేని లోటు ఈ మరో కవి తీర్చలేనిది. అందశ్రీ మరణం అందరికీ దుఃఖకరం, బాధాకరం, ఆయనకు నివాళి. కష్టాల నుంచి వచ్చిన కవి కాబట్టి, అతని కష్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టి అంత పెద్ద పాటలు కూడా రాశాడు. గొప్ప కవిగా అతన్ని వర్ణిస్తున్నారు. అట్లాగే ఇతన్ని అందశ్రీ మరణం అయితే తీరని లోటుగా అయితే కవులు అభివర్ణిస్తున్నారు. కెమెరామెన్ తరుణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ.